2025 ఆస్కార్ విజేతలు లేదా 97వ ఆస్కార్ విజేతలు అని చెప్పి మనం గుర్తుపెట్టుకోవాలి. సో ఆల్రెడీ ఉత్తమ చిత్రం అనోరా, ఉత్తమ నటుడు ఆడ్రియన్ బ్రాడీ ద బ్రోటలిస్ట్ అనే చిత్రానికి గాను, అదేవిధంగా ఉత్తమ నటి మైకీ మ్యాడిసన్ అనోరా చిత్రానికి, ఉత్తమ దర్శకుడు సీన్ బేకర్ అనోరా చిత్రానికి, ఉత్తమ సహాయ నటి జోయి సల్తానా ఈమెకి ఏ సినిమాకి గానంటే ఎమిలియా పెరెజ్ అనేటువంటి సినిమాకి గాను, ఉత్తమ సహాయ నటుడు కీరన్ కుల్కిన్స్ ఏదంటే ఏ ఏరియల్ పెయిన్ అనే చిత్రానికి గాను, అదేవిధంగా ఉత్తమ అంతర్జాతీయ చలనచిత్రం తీసుకుంటే ఐ యామ్ స్టిల్ హియర్ అనే చిత్రానికి గాను ఉత్తమ అంతర్జాతీయ చలనచిత్ర అవార్డు వచ్చింది. అదేవిధంగా ఉత్తమ డాక్యుమెంటరీ ఫీచర్ ఫిల్మ్ తీసుకుంటే నో అదర్ ల్యాండ్, అదేవిధంగా ఉత్తమ ఒరిజినల్ స్క్రీన్ ప్లే తీసుకుంటే సీన్ బేకర్ అనోరా చిత్రానికి గాను. ఇక ఉత్తమ అడాప్టెడ్ స్క్రీన్ ప్లేకి సంబంధించి కాన్క్లేవ్ పీటర్ స్ట్రాగన్, అదేవిధంగా ఉత్తమ ఒరిజినల్ స్కోర్ ఇక ది బ్రోటలిస్ట్ డేనియల్ బ్లూంబర్గ్, అదేవిధంగా ఉత్తమ ఒరిజినల్ గీతం తీసుకుంటే ఎల్మాల్ ఎమిలియా ఫెరెజ్కు ఎల్మాల్, అదేవిధంగా ఉత్తమ యానిమేటెడ్ ఫీచర్ ఫిల్మ్గా ఫ్లో అనేటి చిత్రం, అదేవిధంగా ఉత్తమ విజువల్ ఎఫెక్ట్స్గా డ్యూన్ పార్ట్ 2కి ఉత్తమ విజువల్ ఎఫెక్ట్ చెప్పుకున్నాం ఆల్రెడీ 2 అవార్డులు దీనికి రావడం జరిగిందని. అదేవిధంగా ఉత్తమ కాస్ట్యూమ్ డిజైనర్ వికెడ్ పాల్ టేజ్వెల్, అదేవిధంగా ఉత్తమ సినిమాటోగ్రఫీ ద బ్రోటలిస్ట్ లాల్ క్రాలీ, అదేవిధంగా ఉత్తమ డాక్యుమెంటరీ షార్ట్ ఫిలిం ద ఓన్లీ గర్ల్ ఇన్ ద ఆర్కెస్ట్రా ది ఉత్తమ డాక్యుమెంటరీ షార్ట్ ఫిల్మ్కి గాను, అదేవిధంగా ఉత్తమ సౌండ్ ఎఫెక్ట్ తీసుకుంటే డ్యూన్ పార్ట్ 2కి రైట్. ఇక ఉత్తమ ప్రొడక్షన్ డిజైన్ వికెడ్, ఉత్తమ మేకప్ అండ్ హెయిర్ స్టైలింగ్లో ది సబాన్స్కు, అదేవిధంగా ఉత్తమ ఫిల్మ్ ఎడిటింగ్లో సీన్ బేకర్ అనోరాకు, అదేవిధంగా ఉత్తమ లైవ్ యాక్షన్ షార్ట్ ఫిల్మ్లో ఐఎమ్ నాట్ ఏ రోబోకి, అదేవిధంగా ఉత్తమ యానిమేటెడ్ షార్ట్ ఫిల్మ్గా ఇన్ ద షాడో ఆఫ్ ద సిప్రస్ అనేటువంటి చిత్రానికి రావడం జరిగింది ఉత్తమ యానిమేటెడ్ షార్ట్ ఫిల్మ్. సో ఇవి ప్రధానంగా 2025 ఆస్కార్ అవార్డులకు సంబంధించినటువంటి వివరాలు. సో ఈ ఆస్కార్ అవార్డుల్లో ఉత్తమ చిత్రం దగ్గర నుంచి ఉత్తమ నటుడు, ఉత్తమ నటి, దర్శకుడు, అదేవిధంగా వివిధ రకాలైనటువంటి సాంకేతిక అంశాలలో వివిధ రకాలైనటువంటి చిత్రాలు, అదేవిధంగా ఆ చిత్రాల్లో పనిచేసినటువంటి వారికి ఈ ఆస్కార్ల అవార్డులు వరించడం అనేది జరిగింది. సో ఇవన్నీ కూడా కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో అడగటానికి అవకాశం ఉంది కాబట్టి మీరు గుర్తుపెట్టుకోవాలి.